లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా ఆప్ నేతలకు ముడుపులో సౌత్ గ్రూప్ పై ప్రశ్నిస్తున్నారు ఈడీ ఆఫీసర్లు. కేసులో ఆమె వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించారు. ఇక కస్టడీలో గీతా పట్టణం భగవద్గీత స్మరణతో దినచర్య కొనసాగిస్తున్నారు కవిత. నిన్న ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 4వ రోజు ప్రశ్నించారు అధికారులు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందాలు సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలపై అధికారులు ఆరా తీశారు. ఇతర కేసుల్లో బిజీగా ఉన్నందున ఈడీ అధికారులు నిన్న ఉదయం కొద్దిసేపు, లంచ్ తర్వాత కొద్దిసేపు ప్రశ్నించారు. ఏకాదశి సందర్భంగా దేవుడి ధ్యానం చేస్తూ కవిత ఉపవాసం ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు ఎలాంటి ఆహారం ఇవ్వలేదు. పలు రకాల పండ్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాల సందర్భంగా కవిత పీఆర్ఓ రాజేష్, సిబ్బంది రోహిత్ రావు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. నిన్న వారిద్దరిని ప్రశ్నించారు. రాజేష్ చాలా కాలంగా కవిత దగ్గర పీఆర్ఓగా పనిచేస్తుండగా రోహిత్ 3 నెలల కిందటే ఆమె దగ్గర చేరినట్టు సమాచారం. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 4వ రోజు కేటీఆర్ కలిశారు. తొలి రోజు భర్త అనిల్, బావ హరీష్ లతో కలిసి వెళ్లిన కేటీఆర్ 3, 4 రోజుల్లో అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకుని కవితను కలిశారు. ఈ సందర్భంగా విచారణ వివరాలను తెలుసుకుంటూ న్యాయపరంగా సహకారం అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత తరపున తీసుకుంటున్న చర్యలు వివరిస్తూ ఆమెకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. కస్టడీలో అనుసరించాల్సిన విధానాలు, ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంపై సహాయం అందిస్తున్నారు. కస్టడీలో ఉన్న కవితను తల్లి శోభ, ఆడబిడ్డ అఖిల కలవనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈడీ హెడ్ ఆఫీస్ లో ఈ భేటీ జరగనుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత మనసు ప్రశాంతత కోసం పుస్తకాలు చదువుతున్నారు. ఇప్పటికే బిఆర్ అంబేద్కర్ జీవిత గాథలోని ఒక అంశం, ఏఎస్ పండిట్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభన్ కే నాయర్ రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్ వేన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను తెప్పించుకున్నారు. పుస్తకాలను చదువుతున్న కవిత తన డైరీలో నోట్ చేసుకుంటున్నట్లు తెలిసింది. కస్టడీలో పుస్తకాలను చదువుతూ టైం పాస్ చేస్తున్నారు కవిత.